వేణుస్వామి అయితే కాషాయం లేకుంటే పసుపు వర్ణంలో దుస్తులు ధరిస్తాడు. జాతకాలు చెబుతుంటాడు. హీరోయిన్ల పేర్లు మార్చుతుంటాడు. ఒకప్పుడు ఇతని గురించి అంతగా తెలిసేది కాదు. సోషల్ మీడియా వ్యాప్తి పెరిగిన తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సెలబ్రిటీ అయిపోయాడు. దీంతో అతడు తనను తాను దైవ సంభూతుడిగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. తాను జాతకం చెబితే ఏదైనా జరుగుతుందని, తన చేతికి మహజాతకం ఉందని ప్రచారం చేసుకోవడం ప్రారంభించాడు. అక్కడితోనే అతడు ఆగలేదు. జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఏం జరగబోతోందో అంచనా వేయడంలో సిద్ధహస్తుడయ్యాడు. అందులో అతడు చెప్పినవి కొన్ని జరిగాయి. దీంతో ఒక్కసారిగా ఓవర్ నెట్ స్టార్ అయిపోయాడు. సహజంగానే అంత పేరు వచ్చింది కాబట్టి అతడికి హిపోక్రసీ పెరిగింది. అది అతనిలో అహాన్ని మరింతగా పెంచింది. ఇటీవల వేణుస్వామి తనకు తానుగా చెప్పిన ప్రిడిక్షన్లన్నీ ఎదురుతంతున్నాయి. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ గెలుస్తుందని చెబితే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అంటే ఆయన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. చివరికి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఇక ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు గెలుస్తుందని, కావ్య జాతకం బాగుందని వేణుస్వామి అన్నారు. కానీ కోల్కతా చేతిలో దారుణమైన పరాజయాన్ని హైదరాబాద్ మూటగట్టుకుంది. ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడని వేణుస్వామి జాతకం చెబితే అది కూడా తప్పైంది. పైగా వైసీపీ అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. ఇవేవీ జరగలేదు. పైగా అతను చెప్పిన తర్వాత ఆ వ్యక్తులు ఓటమి పాలయ్యారు. అతడు గెలుస్తాడని చెప్పిన జట్లు పరాజయం పాలయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి చరిష్మా తగ్గింది. అతడి క్రేజ్ పడిపోయింది. స్థూలంగా చూస్తే అతడు మామూలు మనిషి అని తేలిపోయింది. ఇలా వరుసగా అతడు చెప్పిన విషయాలన్నీ అడ్డంగా తనడం మొదలు పెట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేయడం మొదలుపెట్టారు. దీంతో వేణుస్వామి తగ్గాడు. ఇన్నాళ్ల పాటు ఆకాశంలో విహరించిన అతను కిందకు దిగి వచ్చాడు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణమైన ఓటమిని మూటగట్టుకోవడంతో వేణుస్వామి బయటకొచ్చాడు. ఇక నుంచి తాను జాతకాలు చెప్పనని స్పష్టం చేశాడు. కొద్ది రోజులుగా తనను కొంతమంది ట్రోల్ చేస్తున్నారని, తాను కేంద్రంలో మోడీ ప్రభావం తగ్గుతుందని చెప్పానని, అది నిజమైందన్నారు. చంద్రబాబు ఓడిపోతారని అన్నారు. జగన్ గెలుస్తారని చెప్పాను. కానీ అందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. తాను నక్షత్రాల ఆధారంగా, జాతకాల ఆధారంగా ప్రిడిక్షన్ చెప్తాను. ఇక నుంచి తాను చెప్పడం మానేస్తానన్నారు. తాను నమ్మే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, కామాఖ్యాదేవి సాక్షిగా జాతకాలు ఇక నుంచి చెప్పనన్నాడు వేణుస్వామి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిన నేపథ్యంలో వేణుస్వామి మీద ట్రోల్స్ మొదలయ్యాయి. అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. అంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత ఎలక్షన్ నేనంటే రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నాను. నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్నా, జాతకాన్ని బేస్ చేసుకుని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. మనం ఆల్రెడీ ఒక ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పింది నష్టంగా జరిగింది, అంటే వ్యతిరేకంగా జరిగింది. వైసీపీ ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. నాకున్నటువంటి విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా, రాసులను ఫలితంగా మాత్రమే ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా నేను వ్యక్తిగతంగా ఇంతవరకు చెప్పలేదు. సో ఈరోజు జరిగినటువంటి దీనికి ఖచ్చితంగా నేను వెంకటేశ్వర స్వామి వారిని మరియు కామాఖ్య అమ్మవారిని క్షమాపణలు కోరుకుంటూ, నేను చెప్పింది తప్పైంది కాబట్టి ఆ దేవతలను నన్ను ఎల్లప్పుడూ నాతో ఉండేటువంటి దేవతలకు నేను క్షమాపణలు చెప్తూ నా గురుదత్తంగా వచ్చినటువంటి ఒక ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అది తప్పు జరిగింది. నాకు సంబంధించినంత వరకు నేను మనస్ఫూర్తిగా జాతకాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఎక్కడ నేను వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు జోలికి పోలేదు. సో తెలుగుదేశం శ్రేణికి, అలాగే తెలుగుదేశం పార్టీకి